గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు నగరంలోని 4వ డివిజన్లో టీడీపీ నేతలతో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. తుఫాన్ ఎఫెక్ట్తో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న 118 బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. అలానే 69 మందికి 62 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. పండుగ వాతావరణంలో తెల్లవారుజాము 5 గంటల నుంచి సాయంకాలం 6 గంటల లోపల దాదాపు 99% పైగా పేదలు నిరుపేదలు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ రోజు ఒక మహా పండగ. ప్రతి నెల 1వ తేదీ రాష్ట్రంలో ఒక పండగ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో అది 4,000 పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం ఏది లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట తప్పకూడదు, ప్రజలకు మాట ఇచ్చాం, మనల్ని ఎన్నుకున్నారు చేయాలనే ఉద్దేశంతో. అంతేకాకుండా వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదు అంటే డ్రైన్స్ ఉండాలి, సిల్ట్ తీయాలి. 3 మున్సిపాలిటీస్ యాక్చువల్గా ఈరోజు అనేక ప్రాజెక్టులు టేకప్ చేశాం. ఇవన్నీ గత ప్రభుత్వాలు ఆగిపోయినాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చి మనీ ఆగిపోయింది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది. వీటిలన్నిటి ఇప్పుడు రివైజ్ చేశాం. అంతేకాకుండా సీఎం రిలీఫ్ తీసుకుంటే ఈరోజు నా కాన్స్టిట్యున్సీ నెల్లూరు ఒక్క టౌన్లోనే తీసుకుంటే ఈరోజు వరకు 2,38 లక్షలు ఇచ్చాం. 2,38 లక్షల రూపాయలు. ఈరోజు ఒక్కరోజే 62 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ చేశాం. ఈ రాష్ట్రంలో